హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అది నా బాధ్యత అని చెప్పేసి నేను నాకు వీలైనంత వరకు నాకున్న సమయంలో ఫ్రీ టైంలో నేను వీలైనంత వరకు వీడియోస్ చేసి పెడుతూనే ఉంటాను. మీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు కాబట్టి కొంచెం లేట్ అయినా సరే మీరందరూ కూడా ముందుగా ఉన్నటువంటి మనం ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎటువంటి నష్టం జరగదు. ప్రాక్టీస్ ఎప్పుడైనా కూడా మనకి ప్లస్గానే ఉపయోగపడుతుంది, కానీ మైనస్ ఎప్పుడూ అవ్వదు. ఓకే, ఏంటి లేట్ అవుతుందని చెప్పేసి అనుకోండి. లేట్ అవుతుందని చెప్పి అనుకుంటారేమో అని చెప్పేసి నా ఉద్దేశం, అందువల్ల నేను చెప్తున్నాను. ఎవరికైనా సరే టైం వేస్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తే సారీ. ఈరోజు మనం వయలిన్ మీద మాయా మాలవ గౌల రాగం ఎలా ప్లే చేయాలో చెప్పుకుందాము. అందరూ కూడా స్ట్రింగ్ మీద మన ఏదైతే బో ఉందో ఆ బోని ఎలా మూవ్ చేయాలో బాగా ప్రాక్టీస్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయకపోతే తొందర ఏం లేదు, బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతే తదుపరి నేను ఏ క్లాస్ చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి. తొందరపడేసి ఆ క్లాస్ వచ్చినా రాకపోయినా ఈ క్లాస్కి మాత్రం ఎవరు జంప్ చేయొద్దు. ఓకే, జంప్ చేశారంటే ఏదైనా సాంగ్స్లో మీకు అటువంటి ప్రయోగం వచ్చినప్పుడు మీకు బాగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందువల్ల ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాతే ముందుకు రండి. ఓకే, అందరికీ అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే వయలిన్ చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఈజీ నేర్చుకోవడం అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క వీడియోస్ చూసి అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను సీనియర్నే కాదు, మీతో పాటు నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకున్నటువంటి క్లాస్ని మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, నేను ఏదో సీనియర్ని బాగా ప్లే చేస్తానని చెప్పి మీరు అనుకోవద్దు. నాకంటే మీరు బాగా ప్లే చేస్తే నాకే రాదని చెప్పేసి అనుకోవాలి మీరు ఇంకా. ఓకేనా, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ వీడియో చూసరికి సంక్రాంతి దాటిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ సంక్రాంతికి రిలీజ్ చేయడం జరిగితే అందరు కూడా మీకు నేను ప్రత్యక్షంగా ఆ విషయం చెప్పినట్టుగా ఫీల్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకపోతే క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అందరూ కూడా మీ వయలెన్స్ని ఈ శృతిలో, అంటే శృతి 3లో శృతి చేసి పెట్టుకోండి. శృతి వచ్చేసరికి సాపా సాపా. ఒకసారి ప్లే చేస్తాను, అందరు గమనించండి. ఓకే, ఓకే. ముందు ఫస్ట్ మీ అందరికీ చెప్పినట్లుగానే ఎక్సర్సైజ్ చూడండి. ఓకే, ఈ విధంగా అందరూ కూడా బాగా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ ఎప్పుడు కూడా మీరు వయలిన్ తీసిన వెంటనే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. ఓకే, ఇప్పుడు మాయా మాలవ గౌల రాగంలో వచ్చేటువంటి అక్షరములు చూపిస్తాను చూడండి. ఓకేనా, మొదటిగా సా సజ్జము, సా. ఇప్పుడు రీ మనం ఏదైతే మన చూపుడు వేలు ఉందో దాన్ని ఉపయోగించి థర్డ్ స్ట్రింగ్ మీద నేను టచ్ చేస్తున్నాను, గమనించండి. మిగతా 3 వేలు కూడా ఖాళీయే. ఓకే, సా. ఇప్పుడు రీ ఇంకా టచ్ చేయలేదు, రీ టచ్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకేనా, అందరూ బాగా గమనించండి, నా ఫింగర్స్ని గమనించండి. ఫింగర్ని ఎలా అయితే నేను అప్లై చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఫింగరింగ్ని అప్లై చేయాలి. సాకి ఏ ఫింగర్ అప్లై చేస్తున్నాను, ఏ ఫింగర్ అప్లై చేయాలి. సా ఓపెన్ కాబట్టి 3వ స్ట్రింగ్ని మనం కమాండ్ మొత్తం. ఓకేనా, ఓపెన్, రీకి చూపుడు వేలు,
గాకి మధ్య వేలు, గా పక్కనే మా ఉంటుంది కాబట్టి మన రింగ్ ఫింగర్, చిటికిన వేలు ఖాళీ. ఓకేనా? ఇప్పుడు సారీ గా మా అయిపోయినాయి అనమాట. కరెక్ట్గా 3 ఫింగర్స్తో సారీ గా మా అయిపోయింది. ఒకటి ఓపెన్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ పాకి నెక్స్ట్ స్ట్రింగ్ వెళ్ళాలి. ఓకే, పా ఓపెన్ అనమాట. తర్వాత ద సేమ్ మనం రీకి అయితే ఏ ఫింగర్ పెట్టామో అదే ఫింగర్ మళ్ళీ అనమాట. తర్వాత నీకి మనం అక్కడ గాకి ఏ ఫింగర్ వాడాము, మధ్య వేలు వాడాము. ఇక్కడ కూడా సేమ్ అంతే. తర్వాత నీ పక్కనే తారాస్థాయి సా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు సాని మన రింగ్ ఫింగర్, ఉంగరపు వేలు. ఇప్పుడు దీన్ని మనం పాడుతూ ప్లే చేద్దాం. ఓకేనా? ఆరోహణ అయిపోయింది, అవరోహణకు వస్తున్నాను. సా ఓకే, అందరు కూడా నేను ఎలా అయితే ప్లే చేస్తున్నాను గమనించి ఏ ఫింగర్స్ అయితే యూజ్ చేస్తున్నాను గమనించుకొని అదే ఫింగర్ని వాడటానికి ప్రయత్నించండి. ఓకేనా? సా రే గా మా పా దా నీ సా సా నీ గా పా మా గా రే సా. ఓకే, నేను ఏవైతే ఫింగర్స్ వాడుతున్నానో అదే ఫింగర్స్తో అదే విధంగా ఫింగర్స్ మార్చకుండా చాలా నిదానంగా, అంటే కంప్లీట్గా సా అయిపోయిందంటే ఖచ్చితంగా ఈ ఓ ఎక్కడ మొదలు పెడుతున్నామో అక్కడి నుంచి చివరికి వెళ్ళిపోవాలి. ఓకేనా? నేను గమనించండి, ఇదిగోండి చివరిలో స్టార్ట్ చేశాను, కనపడుతుంది కదా, 3వ స్ట్రింగ్. మళ్ళీ ఇప్పుడు రీ, మళ్ళీ ఇప్పుడు గా, మళ్ళీ ఇప్పుడు మా, మళ్ళీ ఇప్పుడు పా, మళ్ళీ ఇప్పుడు దా, మళ్ళీ ఇప్పుడు నీ, మరలా ఇప్పుడు సా. ఈ విధంగా ఆరోహణ అవరోహణ ప్లే చేయండి. ఓకేనా? ఇది ఈరోజు వీడియో. అందరూ కూడా మాయా మాలవ గౌళ రాగం అనేది మొదటి రాగము. ఎవరైనా విద్యా బోధించడానికి ముందు వాడే రాగం అది. ఏ ఇన్స్ట్రుమెంట్కైనా సరే వీలైనంత వరకు అందరూ కూడా ఈ రాగాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ రాగంలో మనకి చాలా ఎక్సర్సైజ్ ఉంటాయి, అవన్నీ నేను చెప్తాను. ఓకేనా? బాయ్.